హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. జనసేన ఆవిర్భావ సభ రాజమండ్రిలో జరిగింది. పెద్ద ఎత్తున మత్స్యకారులకు కూడా ఇక్కడ మేనిఫెస్టోలో హామీలు అనేది పూచి అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ఈ హామీల గురించి ఈ పూచి గురించి మాట్లాడడానికి జాతీయ మత్స్యకార అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు మొత్తం అందరూ ఆవిడతో మాట్లాడుతుంది. నమస్కారం అండి. ఈ మీటింగ్లో మీకు సంబంధించిన విషయాలపై చాలా మాట్లాడడం జరిగిందనమాట. సో దాని గురించి మీరేమంటారు? అవును. ఈరోజు అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాంట్లో మత్స్యకారులకి ఆయన పోరాట దీక్షల్లో కానీ, మత్స్యకార గ్రామాలు కానీ, ఇటు కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, ఇచ్చాపురం నుంచి ఆయన ప్రయాణం సాగుతున్నప్పుడు మత్స్యకారికి నేను న్యాయం చేస్తా, మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున మీకు సమస్యల గురించి నేను పరిష్కరించే విధంగా నేను మేనిఫెస్టోలో పెడతానని చెప్పారు. దానిలో భాగంగా ఏం పెడతారా అని నేను ఆతృతగా చూసినప్పుడు ఆయన మత్స్యకారుల గురించి ఇసుక రిజ్జుల మీదే కానీ, అలాగే డీజిల్ ప్రతిదాని మీద బోటు మర్ర బోటులు ఫ్రీగా ఇవ్వటమే కానీ, అలాగే డీజిల్ మీద కూడా సబ్సిడీ ఇస్తానని చెప్పడమే కానీ, మత్స్యకార గ్రామాల్లో ఎవరైతే మంచినీటి సౌకర్యం కూడా లేకుండా ఉంటున్నారో ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకే ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళ సౌకర్యం, మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా మత్స్యకారుల గురించి ఆయన చెప్పడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మహిళల గురించి కూడా ఆయన మాట్లాడారు. అలాగే విద్యార్థుల గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే మత్స్యకార పిల్లల్ని చదివించుకునే పరిస్థితుల్లో కూడా ఈ రోజున మత్స్యకారులు లేరు. కాబట్టి ఇటువంటి ఉచిత విద్య అలాగే ఉచిత భోజనం అనేది పెట్టడం కూడా మత్స్యకార వృత్తిపరంగా కూడా మత్స్యకారులుగా కూడా మేము ఆనందంగా ఉన్నాము. ఒక మత్స్యకార మహిళగా కూడా ఆయన చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని బలోపేతం చేస్తాము. ప్రతి మహిళ ఈరోజు అర్ధరాత్రే కాదు పగల్లో కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి చట్టాలు ఎలా ఉన్నాయని అంటే కనుక ఖచ్చితంగా దోషిని ఉరిదీసేలాగా మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం మాకు మత్స్యకారులకి, అలాగే మహిళలుగా, అలాగే మా విద్యార్థులు మా పిల్లల్ని చదువుకునే విధంగా కూడా బాగుందని మేము ఈ రోజున ఆనందపడుతున్నాం. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏం చెప్పారంటే కార్పొరేట్ ఫిషింగ్కి అలాగే మామూలు మత్స్యకారులకి వాళ్ళు డీప్ సీకి వెళ్ళడానికి కూడా బోట్స్ అనేది ఇద్దామని చెప్పేసి చెప్పడం, ట్రైనింగ్ గురించి ఆయన మాట్లాడుతున్నాం. సో ఈ అంశాల గురించి కొంచెం వివరిస్తారు. అవును. ఏంటంటే ఫస్ట్ బోట్లో అక్కడ పెట్టిన తర్వాత వారికి ట్రైనింగ్ సెంటర్లు అనేవి కూడా కావాలి. మహిళగా కానీ బోట్ని ఎట్లా వాడాలి, ఎలా ఫిషింగ్ సెంటర్ చేయాలి, ఈ రోజున సముద్రాల్లో చేపలు అనేవి వేసేసి కొత్తగా ఏదో ఇతరత్ర దేశాల నుంచి కూడా వాళ్ళు వచ్చి వాళ్ళే ఫిష్ సముద్రాల్లోనూ కానీ ఇట్లా నదుల్లో కానీ పెట్టేసి వాళ్ళే క్యాచింగ్ చేసుకుని వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాకుండా ప్రతి మత్స్యకారుడు కూడా దాన్ని ఎట్లా పట్టాలి, ఎట్లా ఏ విధంగా అనేది దానివల్ల ఇతరత్ర నుంచి వచ్చే వ్యాపారస్తులు వల్ల ఇక్కడ మత్స్యకారులకి పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుంది. పూర్తిగా వాళ్ళకి జీవనోపాధి కూడా కోల్పోతున్నారు. ఇదేదో నూతనంగా మేము చేపట్టామని అంటున్నా కానీ నూతనంగా చేపట్టింది వ్యాపారస్తులకే దానికి బెనిఫిట్ అవుతుంది కానీ నిజమైన మత్స్యకారుడికి అది బెనిఫిట్ అవ్వట్లేదు. దాని మీద కూడా పూర్తిగా దాన్ని ఆ విధానాన్ని కూడా కొత్త విధానాలు నూతన విధానాలను కూడా మత్స్యకారులకి ట్రైనింగ్ రూపంలో ఇచ్చి మత్స్యకారులే అక్కడ సముద్రంలో చేసుకునే విధంగా ఇతరత్ర ప్రాంతాల నుంచి బిజినెస్ పరంగా వచ్చి చేసుకునే వాళ్ళు కాకుండా ఇక్కడే పూర్తి హక్కులు ఇస్తానని అనడం కూడా ఆనందంగా ఉంది. మీతో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఈ ల్యాండ్ దందా గురించి, ఇసుక దందా గురించి మీరు చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శించడం జరిగింది. చట్టాలు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మేనిఫెస్టోలో ఆ విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి కొంచెం. అవును. ఇది ఇసుక మాఫియా అనేది మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి నెల కోట్ల రూపాయల్లో ఇది దందా జరుగుతుంది. సామాన్యమైన ప్రజలకు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఇసుక ఉండదు. ఇసుక అనేది ఫ్రీ అని అంటారు కానీ 2500 3000 చొప్పున లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని ఈ రోజున ఆయన ఇసుక మాఫియా మీద అంతా మీద పూర్తి యుద్ధం చేస్తాము, పూర్తిగా ఉచితం చేస్తామని చెప్పడం కూడా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఇసుక దందాల వల్ల సముద్రాల్లోనూ నదుల్లో ఇసుకని ఇలాగా వాళ్ళు యథేచ్ఛగా తవ్వేయటం వల్ల మాకు మత్స్యకారులకు కూడా నష్టం జరుగుతుంది. చేపల నశించిపోతుంది గుడ్డుతో సహా. కాబట్టి ఈ విధానం కూడా మాకు నచ్చింది మేనిఫెస్టోలో పెట్టడం. సో ఒక జాతీయ ఒక మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షులుగా మీరు చూసుకుంటే కనుక మీరు ఒక మత్స్యకారుల కమ్యూనిటీకి ఆయన ప్రకటించిన హామీలన్నీ కూడా మీరు ఎలా తీసుకుంటున్నారు? దాన్ని ఎంతవరకు ఆయన కరెక్ట్గా చెప్పారు, ఎంతవరకు ఇంకా ఇంప్రూవ్ చేయాలంటారు? ఇంకా కొన్ని చేయాల్సినవి కూడా ఉన్నాయి. చాలా వరకు అంటే గత ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వాలు చూసుకునే కంటే కనుక ఈ నూతనంగా వచ్చింది కూడా మత్స్యకారుల సంస్థను ప్రతిదీ గ్రామ స్థాయిలోంచి వచ్చి చిన్న స్థాయిలోంచి సబ్సిడీ లోన్లో కానీ వలల్లో కానీ అలాగే మరబోటుల్లో కానీ డీజిల్లో కానీ నూతన పద్ధతుల ద్వారా మత్స్యకారులకే కానీ అలాగే ఆయన నిరంతరం అంటే చేపల వేట లేకపోయినంత 366 రోజులు కూడా ఏ రోజు అయితే చేపల వేట లేదో హెచ్చరికలు జారీ చేసిన రోజున చేపల వేట లేకపోతే ఆ రోజున 500 రూపాయలు కూడా మేము భృతి ఇస్తామని చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున తుఫాను హెచ్చరికలు వస్తే వాళ్ళకి జీవనోపాధి చేపల వేటకు వెళ్తేనే ఉంటుంది. ఆ రోజున వెళ్ళకపోతే ఒక్కొక్క రోజు 20 రోజులు 25 రోజులు కూడా జీవన వేట తుఫాను హెచ్చరికల వల్ల ఈ తుఫానుల వల్ల వాళ్ళకి వేట అనేది ఉండదు. ఆ రోజున కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడికి 500 రూపాయలు ఇస్తానని అనడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఇంకా మీ ద్వారా కూడా చాలా మంచి పనులు జరగాలి మత్స్యకార కమ్యూనిటీని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.
Like and subscribe Eagle Media Works.